ఏటీఎంలో పెట్టాల్సిన నగదుతో ఉద్యోగి పరారయ్యాడు. పల్నాడు జిల్లా పిడుగురాలలో సిఎంఎస్ సంస్థ ఉద్యోగి చేటివాటం ప్రదర్శించాడు. 87 లక్షల చోరీ చేశాడని సిఎంఎస్ సంస్థ ఉద్యోగి మామిడి నరేష్పై ఆరోపణలు వచ్చాయి. ఏటీఎం నుంచి నగదు రాకపోవడంతో బ్యాంకు అధికారులకు కస్టమర్స్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు సిఎంఎస్ సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. పిడుగురాల పోలీస్ స్టేషన్లో సిఎంఎస్ సంస్థ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మామిడి నరేష్ కుటుంబం పరారీలో ఉన్నారని గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మామిడి నరేష్ కుటుంబం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ ఆచూకీ తెలిసిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం గ్రామంలో అయితే దీనికి సంబంధించి అయితే దొండగులు పొలం ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు అలాగే ఆయిల్ దానికి సంబంధించి దొంగతనం చేసిన ఘటన కలకలం రేపింది. అయితే గ్రామం పరిసరాల్లోనే వ్యవసాయ పొలాల్లో ఉన్న 3 ట్రాన్స్ఫార్మర్ల లక్ష్యంగా చేసుకుని దొండగులు వాటిని పగలగొట్టి లోపల ఉన్న కాపర్ వైర్లు మరియు ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఆయిల్ ను అపహరించారు. ఈ ఘటనతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో వ్యవసాయం పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ టార్గెట్ చేస్తూ దొంగలు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతో సాగునీటి సరఫరా నిలిచిపోయి పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.